ఇంకా ఆపరేషన్ చేయించాను రెండు ఏం చెప్పుకోలేదు మొదలు వచ్చినట్టు రాజ్నగర్ ఎమ్మెల్యే పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రతి క్షణం ఆరాటపడే మన ప్రజానాయకుడు వీర్లపల్లి శంకరన్న గారి జన్మదిన సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత కంటి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా ఇప్పటివరకు 200 మంది పైగా పరీక్షలు చేయించుకోవడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రజల బాగోగులు చూసుకుంటూ ఎప్పుడూ ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉండాలని చెప్పి వారు సంపూర్ణ ఆయుష్తోటి 100 సంవత్సరాలు బతకాలని కూడా కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు కూడా వారికి ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషమని కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మేము ఏదైతే ఈ 12వ వార్డు నుండి కౌన్సిలర్గా నన్ను ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళ ప్రజల రుణాన్ని తీర్చుకోలేంది కాబట్టి నా వంతు సహాయంగా ఈరోజు వీర్లపల్లి శంకరన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి చిన్న చిన్న జబ్బులున్నా కానీ ఇంకా ఏమున్నా కానీ ఇక్కడ డాక్టర్ వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు. వాళ్ళు కూడా అందరికీ అన్ని రకాలుగా ఎటువంటి జబ్బులున్నా కానీ వాళ్ళు సూచిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి క్యాంపులు పెట్టి ప్రజల ఆరోగ్యం కోసము ప్రతి క్షణము మేము ఆరాటపడుతుంటాము. కాబట్టి మాకు ఇంత సాయం చేసినటువంటి స్థానిక డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి శంకరన్న గారి జన్మదినం సందర్భంగా మాకు ఇంతటి సహకారం అందించినటువంటి షాద్నగర్లో ఉన్నటువంటి భవానీ కంటి ఆసుపత్రి, అదేవిధంగా శ్రీనివాస చిల్డ్రన్స్ అండ్ ఉమెన్ హాస్పిటల్ వారికి కూడా యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి సహకారము భవిష్యత్తులో కూడా ఉండాలి. ప్రజలకు ఎల్లవేళలా వాళ్ళు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించాలని, మళ్ళీ ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజాసేవలో ఉండాలని కూడా మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శంకరన్న జన్మదిన సందర్భంగా 12వ వార్డు కౌన్సిలర్ దిలీప్ కుమార్ గారు ఇక్కడ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఆ మెగా హెల్త్ క్యాంపులో 200 నుంచి 250 మంది వరకు కంటి పరీక్షలు చేయించుకున్నారు. బీపీ షుగర్కి సంబంధించిన పరీక్షలు కూడా చేయించుకోవడం జరిగింది. దీంట్లో చాలామందికి కంటి చుక్కల ప్రాబ్లం ఉంది, ఇంకోటి ఇంకొకటి కూడా చాలామందికి ప్రాబ్లం ఉంది. వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. వారికి కావాల్సిన మందులు కూడా కొందరికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి తీసుకోవాల్సిన ప్రికాషన్లు కూడా కొందరికి చెప్పడం జరిగింది. ఈ శంకరన్న ఇలాంటి జన్మదిన ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ప్రజలందరి దీవెనలో శంకరన్నకి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం వినియోగించుకున్నందుకు, ఈ అవకాశం కల్పించినందుకు 12వ వార్డు దిలీప్ కుమార్ గారికి బర్త్డే సందర్భంగా ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశాము. కౌన్సిలర్ దిలీప్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాస ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ తరఫున క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి అందరికీ ఫ్రీ మెడిసిన్స్ అండ్ చెకప్స్, బీపీ చెకప్, షుగర్ చెకప్ అనేది జరగడం జరిగింది. ఈ క్యాంప్లో 250 వరకు ప్రజలు వచ్చి ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. మెడిసిన్స్ కూడా అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి అర్థాలు ఒకసారి డ్రాప్ వేసి చెక్ చేయాలి. ఏం పేరు
ఇప్పటి నుంచి జ్వరం వస్తే ఇప్పుడు జ్వరం వచ్చింది కానీ ఇంకా ఉంటాము జ్వరం వస్తే సార్ వాళ్ళకి చూపించారు మేము 2 రోజులు అక్కడ హాస్పిటల్ ఒకసారి ఏమైనా అవసరం ఉంటుందా కూలీ తీసుకొని ఒకసారి హాస్పిటల్ కాడికి కాదు చంద్రరాజు హాస్పిటల్ కింద భవానీ ఆ పిల్లలు బాగా బాగుంటుంది అవి చూపించుకోవచ్చు. డబల్ 7 650 892 పేపర్ పెట్టండి పేపర్ అయిపోయింది నీకు కళ్ళదంటే డాక్టర్ అక్కడ డబ్బులు కట్టేసేయండి సార్. కొంచెం మాంసం బాగా అవుతుందా దగ్గర చూపు ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఇది తీసుకొని రావాలి. కంట్లో చుక్కల మందులు ఇక్కడ లేవు, అక్కడికి రండి. భవానీ కంటి హాస్పిటల్ అని చెప్పేసి ఉంటుంది బస్ స్టాండ్ ఇంట్లో. ముందు జరుగురా చిట్టి ఇచ్చారు కదా, చూపి ఆ పిల్లలకి చూపెట్టి ఇట్లా చూపెడితే వాళ్ళు దొరికిపోతారు. ఏ గంటలకు వచ్చింది?